వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్తాను. ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే ఇంక లైఫ్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం యాక్చువల్గా కొంతమంది తక్కువ శాలరీ వాళ్ళు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జాబ్ చేస్తూ వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడం జరుగుతుంది. వేరే జాబ్ చేయడం, పార్ట్ టైం జాబ్ చేయడం, లేదా వేరే బిజినెస్లు చేయడం ఇలాంటివి చేస్తుంటారు. అలాగే లేదా ఈ జాబ్ వదిలేసి ఇది తక్కువ శాలరీ కాబట్టి వేరే జాబ్కి వెళ్దాము అనే ఆలోచనల్లో ఉంటారు. సో అలాంటి ఏం ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వన్స్ మీరు ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే. పర్ మంత్ మీకు 1,20,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. అండ్ ఇది గవర్నమెంట్ జాబ్. సో దీనికి స్టార్టింగ్లో శాలరీ అనేది 1,20,000 ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అలాగే పిఆర్సీ, పే రివిజన్ కమిషన్స్ అనేవి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా చూసుకుంటే ఒక 10 ఇయర్స్లో మీకు ఈజీగా 2,00,000కు పైగా శాలరీ రావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ఫాస్ట్గా మీరు పొందాలి అంటే ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి, అందరికంటే ఫాస్ట్గా అప్డేట్స్ పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, బీడీఎల్ అనే సంస్థ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. మొదటగా మీకు ఈ నోటిఫికేషన్కి కానీ మీరు సెలెక్ట్ అయితే ఫస్ట్ మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్ట్ అనేది మీకు ఇస్తారు. వన్స్ కొద్ది రోజుల పాటు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీగా మీరు వర్క్ చేసిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 2 అనేది మీకు మార్చడం జరుగుతుందన్నమాట తర్వాత. సో అయితే స్టార్టింగ్లో మనకి శాలరీ ఎంత ఉంటుందంటే మినిమం బేసిక్ పే 40,000గా ఉంటుంది. దీనికి డియర్నెస్ అలవెన్స్ అనేది 51.8% ఉంటుంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. 20% ఆఫ్ ద బేసిక్ పేలో మీకు పర్క్స్ అండ్ అలవెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఇవన్నీ కూడా కలుపుకుంటే 1,00,000కు పైగా స్టార్టింగ్లో శాలరీ అనేది వస్తుందన్నమాట. సో దీని తర్వాత మనకి ఇవే కాకుండా 33% బేసిక్ పేతో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కూడా ఉంటుంది. అలాగే పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుందన్నమాట. సో ఇలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఈ సంస్థలో ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి హైదరాబాద్లో ఉంటుందన్నమాట. సో ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో దాని కింద ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇండియన్ డిఫెన్స్ ఏదైతే ఉందో, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉన్నాయి కదా, వీటికి కావాల్సినటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే స్ట్రాటజిక్ వెపన్స్, లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్, డెకాయ్స్, టెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సంస్థలో వర్క్ చేస్తే మనం డైరెక్ట్గా దేశానికి వర్క్ చేసినట్లే. ఓకే, సో ఇది ఈ హైదరాబాద్లో ఉంది అని చెప్పుకున్నాం కదా, దీనికి దేశవ్యాప్తంగా కొన్ని ఆఫీసులు అనేవి ఉన్నాయి. అవి మనం ఎక్కడ ఉన్నాయంటే కార్పొరేట్ ఆఫీస్ అంటే హెడ్ ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది. అలాగే కాంచన్బాగ్ యూనిట్ అనేది హైదరాబాద్లో ఉంది. బానూరు యూనిట్ సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా విశాఖపట్నంలో కూడా యూనిట్ ఉంది. ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్లో ఇంకొకటి యూనిట్ ఉంది. అలాగే న్యూఢిల్లీలో ఉంది. ఫ్యూచర్లో మనకి ఉత్తరప్రదేశ్లో కూడా, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేరియస్ లొకేషన్స్లో కూడా మనకి ఫ్యూచర్లో రాబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి ఆఫీసెస్ అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో చాలా మంచి అవకాశం. మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అయితే ఈ జాబ్స్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ 32 పోస్టులు ఉన్నాయి.
అలాగే మెకానికల్ 27, ఎలక్ట్రికల్ 6 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ 4, మెటలర్జీ సంబంధించి 1, కెమికల్ 1, సివిల్ 2, ఫైనాన్స్ 5, హ్యూమన్ రిసోర్స్ సంబంధించి 2 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. సో అలాగే ఇక్కడ ఈ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఎవరికి అప్లికేబుల్ అవుతాయి ఈ పోస్టులు అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్కేల్ అనేది ఆల్రెడీ చూసాం, అప్రాక్సిమేట్గా 15.55 lakhs అనేది ఒక మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్ట్ పైన వీళ్ళు ఖర్చు చేయడం జరుగుతుంది పర్ యానం సిటీసీ అనేది. సో దీని ప్రకారం మనకి 1,20,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ పోస్టులకు సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు టేబుల్లో. ఓబీసీ ఎంత ఉండాలి, అన్రిజర్వ్డ్ ఎంత, ఎస్సీ ఎస్టీ ఎంత అనేది క్లియర్గా ఇచ్చారు. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దీనికి క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకంటే పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటే ఒక ఏజ్ ఉంటుంది, రిజర్వేషన్ చేయకుంటే ఒక ఏజ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఏజ్ ఎంత ఉండాలి, మీ కేటగిరీ ఏంటి అనేది ఈ టేబుల్లో క్లియర్గా మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మినిమం ఏజ్ అయితే 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ మ్యాక్సిమం 27 కొన్ని పోస్టులకి, 28 కొన్ని పోస్టులకి ఇచ్చారు. అది అన్రిజర్వ్డ్ మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి. ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి, ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏజ్ అనేది మనం 25/11/2025 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఎంటీ ఎలక్ట్రానిక్స్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, సివిల్ ఈ పోస్టులకి, సివిల్ వరకు ఉన్నటువంటి పోస్టులకి సో డిగ్రీ బీటెక్లు కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఎంటీ ఫైనాన్స్ సంబంధించి ఫైనల్ ఎగ్జామినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేదా వర్క్స్ అకౌంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ ఎంబీఏ, దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు, 2 years డ్యూరేషన్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంటీ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఎంబీఏ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ లేదా పిఎం అండ్ ఐఆర్, పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సోషల్ సైన్స్ లేదా సోషల్ వెల్ఫేర్ లేదా సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా గ్రాడ్యుయేషన్ ఇన్ లా అని అడిగారు, బట్ ఇది ఉన్నా లేకపోయినా మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలనుకుంటే 60% ఆఫ్ ద మార్క్స్ అనేవి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి క్వాలిఫికేషన్లో వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 55% మార్క్స్ వచ్చినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 59.99 వచ్చినా కూడా మేము 60కి ట్రీట్ చేసుకోము అని మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ కొన్ని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ డిగ్రీస్ అన్నారు కదా, దాంట్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్ భాగంగా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చారు. సో ఇక్కడ మీరు వేరే డిగ్రీస్ కానీ చేస్తుంటే దానికి రిలేటెడ్గా చేస్తుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ ఒకసారి మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మొదటగా ఈ రిటన్ టెస్ట్కి సంబంధించి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 1 వచ్చి 100 మార్కులకు ఉంటుంది, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ పార్ట్ 2 వచ్చి మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇది మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 85% ఆఫ్ ద వెయిటేజ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి, 15% ఆఫ్ ద వెయిటేజ్ వచ్చి ఇంటర్వ్యూకి ఉంటుంది అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి ఉంటుంది. ఇక ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్టుకి 10 మందిని మనకి ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, త్రివేంద్రం అండ్ విజయవాడలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంటుంది. లేదా ఎక్కడైనా సరే మీకు దగ్గరగా ఎక్కడ అనిపిస్తే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశాన్ని కూడా మనకి కల్పించారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్, అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 3 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 29th డిసెంబర్ వరకు మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 11th జనవరి సండే రోజున కండక్ట్ చేసే అవకాశం ఉంది. మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది టెంటేటివ్ డేటే, ఒకవేళ డేట్ చేంజ్ అవ్వచ్చు లేదా అదే డేట్ అయినా ఉండవచ్చు. సో ఓకే, వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ అలాగే వాట్సాప్ గ్రూప్లో నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి మన వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.